అట్లాగే ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాదా ఈ అప్పు? కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. మెట్రో యాక్ట్ ఉంది, సెంట్రల్ యాక్ట్. అసలు మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ అని ఇచ్చిండ్రా? ఇట్లా చేస్తున్నామని, పీపీపీలో ఉన్నదాన్ని మీరు తీసుకుంటున్నామని చెప్పిండ్రా? ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ పెడతారా? ఈ 15,000 కోట్ల రుణం ఎట్లా మోస్తారు? రోజు నువ్వే కథలు చెప్తుంటావు కదా, నెలకు ఇంత మిత్తి కడుతున్నా అంత మిత్తి కడుతున్నాను. అఫ్కోర్స్ కాగ్ చెప్పింది అనుకోండి, ముఖ్యమంత్రి చెప్పేది తప్పు. నెలకు 6,000 కోట్లు కాదు, నెలకు కడుతుంది 2,200 కోట్ల అప్పే మిత్తి అని చెప్పి కాగ్ చెప్పింది. కానీ ఎల్ఆర్లేసి అబద్ధాలు చెప్తా ఉంటారు. ఇదెవరు కడతారు? ఈ 15,000 కోట్ల అప్పు ఎవరు కడతారు? ఎందుకు ఇప్పటికే తెచ్చిన 2,20,000 కోట్ల అప్పు చాలదన్నట్టు మళ్ళొక 15,000 కోట్ల అప్పు ఎవరి మీద మోపుతున్నారు? ఎందుకు మోపుతున్నారు? ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అట్లాగే ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉందని మీరే చెప్తున్నారు. నెలకు 600 కోట్లు కడుతున్నామని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించిన నష్టాలు ఎంత మెట్రోకి? ఇక్కడ పత్రికల్లో ఒక్కో రకంగా వస్తుంది. నెలకు 300 కోట్ల నష్టం అని ఒకరు రాస్తున్నారు. కాదు 600 కోట్ల నష్టం అని ఇంకొకరు రాశారు ఈరోజు. కాబట్టి మరి 600, 300 నష్టాల విషయంలో ఆయన అధ్యయనం చేశారా? మరి దాన్ని ఎట్లా నడుపుతారు? భూములు అమ్ముతారా? అసలు ఆ భూములు మీ చేతికి వచ్చినాయా? ఆ మాల్స్ని అమ్ముతారా? మీ అనుయాయులకు ఆల్రెడీ డీల్స్ అయిపోయినాయా? ఇవన్నీ కూడా ప్రజల మనసులో ఉన్న ప్రశ్నలు. తప్పకుండా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు స్పందించాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. అదే రేవంత్ రెడ్డి గారిదో లేదా బీజేపీదో లేదా బీఆర్ఎస్దో కాదు. ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు మనందరం. ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా మనం డెఫినెట్గా 2 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే విచారణకు కూడా అవసరమైతే ఆదేశించాలి. పారదర్శకత లోపించింది మొత్తం విధానంలో. పొద్దున అనుకున్నారు, సాయంత్రం అయిపోయింది. సాయంత్రం ఇద్దరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని శాల్వాలు కప్పుకొని స్టేట్మెంట్లు ఇస్తే నడవదు. అందరూ స్టేక్ హోల్డర్స్ని అవసరమైతే పిలవాలా, అఖిల పక్షాన్ని పిలవాలా, అవసరమైతే శాసనసభను పిలవాలా, అవసరమైతే క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు 15,000 కోట్ల అప్పు మేము మాకు అప్పజెప్పిపోయిన 20% పూర్తయిన మెట్రోను మేము పూర్తి చేసి ఒక అసెట్ని మీ చేతిలో పెట్టిపోతే మీరు 15,000 కోట్ల లయబిలిటీని ప్రజల మీద రుద్దుతామంటే చూస్తా ఊరుకోవడానికి బీఆర్ఎస్ రెడీగా లేదు. విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ టు ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్. ఎందుకంటే ఇది హైదరాబాద్ ప్రజలతో మీరు చేస్తున్న దోకా. ఇది హైదరాబాద్ ప్రజలకు మీరు 15,000 కోట్ల రుణం ఏదైతే రుద్దుతున్నారో ఒక ప్రైవేట్ వాడికి తీసుకొని నేను ఇవాళ ఇంకా విచిత్రం. ఈ నిర్ణయం ప్రకటించగానే ఎల్ఎన్టీ స్టాక్ 3 రెట్లు పెరిగిందంట, 3% పెరిగిందంట. ఇప్పుడే చూస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చేటప్పుడు 3% ఎల్ఎన్టీ స్టాక్ పెరిగింది. మరి వాళ్ళకి లాభం వస్తుంది స్టాక్ పెరిగితే. నీకేమొచ్చింది రాష్ట్రానికి? మీరు చెప్పండి నాకు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏంది నిర్ణయం వల్ల? ప్రైవేట్ వాడు వదిలించుకున్నాడు, నీకు అంటగట్టిండు. నువ్వు వాళ్ళ చేతిలోనే ఉండి నడిపించేది మేము నడపలేదా 10 ఏళ్ళు? నువ్వు కూడా అట్టే నడపాల్సింది. వాళ్ళ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఉంది. ఏ కారణం చేత, ఏ లోపాయికారి ఒప్పందం చేత, ఏ ముడుపుల కోసం, ఏ కమిషన్ల కోసం, వేటి కోసం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు? సమాధానం చెప్పాలి. భూముల కోసమా, ముడుపుల కోసమా? అందుకే ఈ విషయంలో పారదర్శకత లోపించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మిగతా సెంట్రల్ మెట్రో యాక్ట్ ఉంది, స్టేట్ మెట్రో యాక్ట్ ఉంది. వాటికి అనుగుణంగా ఇది జరగలేదు. డెఫినెట్గా ప్రజల దగ్గరికి పోతాం. అవసరమైతే ఇంకా ఏ రూపంలో ముందుకు పోవాలో నిపుణులతో చర్చించి, పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభుత్వం నుంచి సమాధానం వస్తుందని ఆశిస్తున్నాం. రాకపోతే వారిని వదిలిపెట్టం, ప్రశ్నిస్తూనే ఉంటామని మీకు తెలియజేస్తాం. మీకేమైనా డౌట్ ఉందా? భూములు అమ్ముకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా దాని వెనకాల స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ వెనకాల స్కామ్ ఉంటుంది. పక్కా ఇది. ఆయన పేరుకి ముఖ్యమంత్రి కానీ ఆయన దందా బ్లాక్మెయిల్. కాబట్టి మీరు చూస్తారు కదా. నేను ఇంకోటి కూడా ఇదేమో ఇప్పుడు నేను చెప్పించాలి ఒక విషయం. ఇంకో పెద్ద విషయం కూడా ఇంకో 4-5 రోజుల్లో చెప్తాను. నేను ఇంకో కార్పొరేట్ సంస్థను కూడా ఎట్లా బ్లాక్మెయిల్ చేశారో అది కూడా చెప్తాను, ఆధారాలతో సహా చెప్తాను.